వీడియో చివరిదాకా చూసి నేను అడిగే క్వశ్చన్కి అయితే కామెంట్ చేయండి. ఈ అక్కది నాది ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, మేము గంటల తరబడి మాట్లాడుకుంటామండి. రోజుకు 3-4 గంటలు మాట్లాడుతుంది. అందులో మొత్తం ఈ అక్కనే మాట్లాడుతుంది. నేను ఓన్లీ ఊ ఆ ఆహా అని అట్నా ఇవి మాత్రమే ఉంటాయి అనమాట మన డైలాగులు, ఇంకా ఏమి ఉండవు. అలా అని ఒక డే మొత్తం గడిచిపోతున్నా ఈ అక్క నుంచి ఫోన్ రాకుంటుంది అనుకో, అదేందో పిచ్చి ప్రాణం కొట్టుకుంటుంటది. ఏమైందో ఏమో ఈ రోజు అక్క నుంచి కాలే రాలేదు, ఎట్లుందో ఏమో, ఏమన్నా ప్రాబ్లం అయిందా, హెల్త్ బాగాలేదా అని 100 ఆలోచనలు వస్తాయన్నమాట మైండ్లోకి. నేను చేసే పనులు ఏవైనా సరే ముందు మా ఆయనకు చెప్పకుండా పర్లేదు, ఈ అక్కకి మాత్రం చెప్పాలి. ఈ అక్కకి చెప్పకుండా నేను ఏమన్నా చేసినా లేదా ఎవరితోనన్నా షాపింగ్కి బయటకు వెళ్ళినానా ఇంకా అయిపోయా. కానీ మనిషి చాలా మంచిది. ఏదున్నా సరే ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, సింగిల్ హ్యాండ్ గణేష్ లాంటిది. గిల్లి కజ్జాలు లేకుండా ఎవరి ఫ్రెండ్షిప్ మాత్రం బలంగా ఉంటది చెప్పండి. అలాగా మాకే తెలియకుండా మా ఫ్రెండ్షిప్ అంబుజా సిమెంట్ లాగా బలపడిపోయింది బాగా. అక్క పిలిచింది నన్ను బజార్ పోదాం పా అని. కాకపోతే నేనే ఎక్కువ సామాన్లు తీసుకున్నా ఆమె కంటే. ఇంట్లో నుంచి బయటికి పోతే చాలు 500 ఉంటా అట్ట పోతుంది. అందుకే నేను మాక్సిమం బయటికి పోవడానికి భయపడతా. ఈ రోజు డిన్నర్ లో నేను కలర్ఫుల్ రైస్ అయితే చేసిన, ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసి పక్కన క్యారెట్ ఉల్లిపాయలు పెడితే మా వాళ్ళు నంచుకోరని దాంతోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసిన. ఇంకా బాగా తిన్నారు. ఇప్పుడు నా ఫేస్ ని నా హెయిర్ స్టైల్ ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆదివారం మంచి చికెన్ వండుకుందామని కోడిని గంప కింద మూసి పెడితే అది గంప దిగగానే పరిగెత్తితే దాని వెనక పరిగెత్తి పట్టుకునే దాని లెక్క ఉంది కదా. ఇది విన్న తర్వాత మీకు అనిపిస్తుంటది కదా కోళ్ళను పట్టుకోవడంలో అక్కకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందని. వీడియో స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నా కదా, అదేంటంటే మీకు ఇలాంటి గిల్లి కచ్చలాడే ఫ్రెండ్ ఉన్నారేమో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.